హలో అండి. ఒక సాక్స్ మిస్ అయిందనో లేదా ప్రజెంట్ ఆ సాక్సెస్ని వాడటం లేదనో మనం పాడేస్తూ ఉంటాం. అలా పాడేయకుండా ఆ సాక్సెస్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అంబ్రెల్లా. మనము ఎక్కడ పడితే అక్కడ తగిలేస్తూ ఉంటాం, దాని మీద దుమ్ము అయితే పడిపోతూ ఉంటుంది. అది పడినప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమే. సో అలా కాకుండా ఒక సాక్స్ అయితే దానికి తగిలించామనుకోండి, దుమ్ము కూడా పడకుండా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి. ఇంకా రెండో టిప్కి అయితే వెళ్దాం. ఇంకా మనవి కానీ పిల్లలు కానీ కొన్ని షూస్ లేదా శాండిల్స్ అయితే ఉంటాయి. ఇవి అయితే మనం డైలీ అయితే వాడుతూ ఉంటాము, అకేషనలీ అయితే వాడుతూ ఉంటాము. అవి మనం ఎంత షూ ర్యాక్లో పెట్టినా కూడా దుమ్ము అనేది పడుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా సాక్సెస్ వేసి పెట్టామనుకోండి, చాలా నీట్గా అయితే ఫ్రెష్ మంచిగా రంగు కూడా మారకుండా దుమ్ము పడకుండా అయితే ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ నావి హీల్స్, ఇవి నేను ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాను, డైలీ ఏం వాడను. అలా వేసి పెట్టేసామనుకోండి నీట్గా అయితే ఉంటాయి. అందులో కుందన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవి రాలిపోకుండా అయితే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ టిప్ అండి. ఇంకా థర్డ్ వన్, ఇక్కడ మన స్టవ్ దగ్గర లైటర్ అయితే ఉంటుంది కదా, అది ప్లాస్టిక్ కాబట్టి మనం వంట చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఫైర్ అంటుకొని కాలిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇది చిన్నపిల్లల సాక్స్, అలా అయితే వేసి పెట్టుకున్నాం అనుకోండి, అది అంటుకోకుండా అయితే ఉంటుంది, మంచిగా కూడా ఉంటుంది. ఇన్ కేస్ సాక్స్ లూజ్గా ఉంది అనుకోండి, ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టుకున్నామంటే మంచిగా అయితే ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు వేసి పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి థర్డ్ టిప్. ఇంకా ఫోర్త్ వన్, ఇక్కడ నేను చిన్నపిల్లల సాక్స్ అయితే తీసుకున్నాను. కొన్ని జ్యువెలరీ అయితే ఉంటాయి, స్టోన్, అవి ప్రీసియస్ జ్యువెలరీ, అవి రంగు మారడం కానీ లేదా స్టోన్ ఒకదానికొకటి టచ్ అయ్యి రాలిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా ఒక సాక్స్లో కేసి పెట్టుకున్నామంటే రంగు కూడా మారదు, అలాగే అవి స్టోన్స్ అనేవి ఉంటాయి కదా, అవి పడిపోకుండా పాడవకుండా అయితే ఉంటాయన్నమాట. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అలా ప్యాక్ చేసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫోర్త్ టిప్ అండి. ఇంకా నెక్స్ట్ వన్, మన ఇళ్ళల్లో ఆయిల్ బాటిల్స్ ఉంటాయి. ఇవి మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు లీక్ అయిపోయి కింద మనం ఎక్కడైతే ర్యాక్స్ పెట్టింటామో అక్కడంతా కూడా పడిపోయి ర్యాక్ అంతా పాడవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక సాక్స్ వేసేసి పెట్టామనుకోండి, ఇన్ కేస్ అది లీక్ అయినా కూడా ఆ సాక్స్కే అయి ఉంటుంది. మళ్ళీ మనం ఆ సాక్స్ తీసి క్లీన్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఇలాగే ఆయిల్ మనం కిచెన్లో వాడుతుంటాం, ఆయిల్ డబ్బా అయినా లేదా పికిల్స్ వాడుతుంటాం, పికిల్ బాక్సెస్ కూడా ఇలా వేసి పెట్టామంటే క్లీన్గా అయితే ఉంటుంది ర్యాకు. మనం పదే పదే క్లీన్ చేసుకునే అవసరం కూడా ఉండదన్నమాట. ఇంకా మనం జర్నీలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇయర్ బడ్స్ అనుకోండి లేదా చార్జర్స్, ఇలాంటివన్నీ బ్యాగ్లో ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాం. అవి మనకు కావాలన్నప్పుడు దొరకవు, మిస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఇలా ఒక సాక్స్లోకి చార్జర్సు, ఇయర్ పాడ్స్, ఇంకా స్మార్ట్ వాచెస్కి ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇలా ఒక సాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి గుర్తుండిపోతుంది ఈ సాక్స్లో వేసామని. సో ఈజీగా ఉంటాయి, అన్నీ ఒకే చోట కూడా ఉంటాయి, గజిబిజి లేకుండా ఒక బాక్స్లోకి అన్నీ వేసి పెట్టుకున్నామంటే ఈజీగా దొరికిపోతాయి అన్నమాట. ఇంకా ఒక సాక్స్ని తీసుకొని మన చేతికి వేసుకొని చూడండి, ఇక్కడ ఫ్యాన్ ఎంత దుమ్మ పట్టిపోయిందో. మనము మంచి క్లాత్ తీసుకొని తుడిచినా కూడా అంత కంఫర్టబుల్గా మనం తుడవలేమన్నమాట, అంత క్లీన్ చేసుకోలేం. ఒక సాక్స్ తీసుకొని ఆ ఫ్యాన్కున్న దుమ్మంతా తుడిచేసుకోవాలి. చూడండి ఎలా వస్తుందో దుమ్మంతా కూడా, ఫస్ట్ అలా అంతా తుడిచేసుకోవాలన్నమాట. చూడండి, అలా తుడిచేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, అది వేసి మిక్స్ చేసుకొని ఇంకో సాక్స్లో వెట్ చేసుకొని ఆ ఫ్యాన్ మొత్తం తుడిచామనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. మనకి ఇంకా వేరే క్లాత్ లేదా ఏమీ అవసరం లేదు, చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అలాగే విండోస్ ఉంటాయి, కొన్ని విండోస్, ఇవన్నీ కూడా అంతే. మనము వీటికి సపరేట్గా మనం ఆన్లైన్లో కొంటూ ఉంటాం క్లీన్ చేయడం కోసం, బ్రష్లని అవి ఇవి అని. అలా ఏం అక్కర్లేకుండా ఇలా ఈ సాక్స్తో ఈజీగా
క్లీన్ చేసేసుకోవచ్చు. అక్కడ చిన్న చిన్న సందులు చిన్నగా ఉన్నాయి చూడండి, అక్కడ మనం క్లీన్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం క్లాత్ తోటి. ఇలా చేతికి వేసుకొని క్లీన్ చేసామంటే చాలా ఈజీగా మంచిగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ అలా దుమ్మంతా తుడిచేసిన తర్వాత ఇంకోసారి వెట్ క్లాత్తో తుడిచేసుకుంటే శుభ్రంగా ఉండిపోతాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ డోర్ చూడండి, కొన్ని డోర్సు ఒక్కొక్క రకంగా డిజైన్ పెట్టుంటారు. ఇక్కడ ఇంత చిన్న గ్యాప్లో తుడవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సాక్స్తో తుడిచామనుకోండి, చాలా ఈజీగా అక్కడున్న దుమ్మంతా వెళ్ళిపోతుంది. అలాగే ఇంకోసారి వెట్గా చేసుకొని ఆ సాక్స్ని తుడిచామంటే మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి.